దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను యెహోవా యందు ఆనందించెదను. గమనించినట్లయితే గనక లేఖనం ఇలాగ సెలవిస్తూ ఉంది. భక్తుడంట దేవుని యందు ఆనందిస్తున్నాను అనేసి భక్తుడు సెలవిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఆ యొక్క హబక్కూకు మాట అంటున్నాడంటే, అన్నీ కోల్పోయినా సరే, సర్వస్వం కోల్పోయినా, తనకంటూ ఏమీ లేకపోయినా, అంటే మొత్తం కోల్పోయినప్పటికీ కూడా భక్తుడు అంటున్నాడు, నేను దేవుని యందు ఆనందిస్తానంటున్నాడు. అంటే కొంతమంది అన్నీ ఉన్నప్పుడు దేవుని యందు ఆనందిస్తారు, అన్నీ ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్న పుష్కలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తారు, మహిమపరుస్తారు. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ద్రాక్ష చెట్లు తన కాలంలో ఫలం ఇవ్వకపోయినా, ఆ యొక్క పండినటువంటి పంట చేతికి రాకపోయినా, ఏ పరిస్థితులు అయినా సరే, అది ఎలాగైనా ఉన్ని, అయితే నేను మాత్రము దేవుని యందు ఆనందిస్తాననేసి భక్తుడు సెలవిస్తున్నాడండి. ఈ యొక్క విషయంలో మన యోబును గమనించినట్లయితే కనుక, యోబు సర్వస్వాన్ని కోల్పోయాడు. తనకున్నటువంటి బిడ్డలను, ఆస్తి అంతటినీ కోల్పోయినా కూడా యోబు అంటాడు, నేను దేవుణ్ణే నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామమునకి మహిమ కలుగునుగాక అంటున్నాడు యోబు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, మన దగ్గర అన్నీ ఉన్నా కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఏమీ లేకపోయినా దేవుని ప్రేమించాలి. ఆయన యందు గనక నువ్వు ఆనందించినట్లయితే గనక అది నీకు గొప్ప ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఏమీ లేనప్పుడు దేవుని పట్టుకోవడమో అది గొప్పతనం. అన్నీ ఉన్నప్పుడు నాయనా తండ్రి అనడం కంటే, ఏమీ లేకపోయినా ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నన్ను ఆదుకుంటావు, నువ్వు నన్ను హెచ్చిస్తావు, నువ్వు నన్ను బలపరుస్తావు అని చెప్పడమే గొప్ప విషయం అండి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండాలనంటే దేవుని యందు నువ్వు ఆనందించు. ఏమీ లేకపోయినా సరే ఆయన వెతుకు, ఆయన్ని ప్రేమించు. దేవుని నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటని మీరు దీవించండి, ఆశీర్వదించండి, తృప్తిపరచండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.